మరికొన్ని గంటల్లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనుంది నార్వేజియన్ నోబెల్ కమిటీ. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 ప్రకటన విడుదల కానుంది. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ తీరుతుందా? నోబెల్ పీస్ ప్రైజ్ అందుకోవాలన్న ఆయన కల నెరవేరుతుందా? ట్రంప్కి నోబెల్ వస్తుందా రాదా? అంతర్జాతీయంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. గాజాలో శాంతి పునఃస్థాపన దిశగా కీలక ఒప్పందం కుదరడంపై ఎంత చర్చ జరుగుతుందో ట్రంప్ నోబెల్ ప్రైజ్ పైన అంతే చర్చ నడుస్తోంది. నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ అవార్డుకు సంబంధించి ప్రకటన రానున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమీ చేయకపోయినా ఒబామాకు నోబెల్ ఇచ్చారని, 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో రాదో తెలియడం లేదంటూ ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో శాంతి నెలకొల్పడం సహా తాను 8 యుద్ధాలను ఆపడంలో విజయం సాధించానంటూ ఉద్ఘాటించారు. ఒబామా ఏమీ చేయలేదని, పైగా అమెరికాను నాశనం చేశారని విమర్శలు చేశారు. తనకు నోబెల్ రాదనే ఉద్దేశంలోనే ఉన్నారు ట్రంప్. వాళ్లు ఏమీ చేయరని తనకు తెలుసన్నారు. అయినా తాను నోబెల్ కోసం ఇదంతా చేయటం లేదని, అనేక మంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చేశానని చెప్పుకొచ్చారు. 2009లో ఒబామా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.